సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా ఆసనం మీద ఆయన స్థానంలో త్రిముఖాలతో దత్తాత్రేయునిగా దర్శనమిచ్చారు. బాబాయే దత్తుని ఆ లీలతో గ్రహించి జై బోలో దత్త మహారాజ్కి జై అని అరిచారు ఖోజోకర్. ఆనందోత్సాహాలతో మసీదు ముంగిట్లో ఉన్నటువంటి శ్యామ ఆ అరుపు విని ఆహా దేవా, దత్తభక్తుడైనటువంటి అతడికి దత్తుడిగా దర్శనమిచ్చావా అని చెప్పి మనసులో అనుకుంటారు. బాగా పాతబడిన మాసికలు వేసినటువంటి కప్నీనే బాబా ధరిస్తూ ఉండేవారు. ఆ కప్నీని కూడా మార్చరు. అది ఎక్కడైనా చినిగిపోతే దానే అతుకు వేసి కుట్టుకునేవాడు. దేహం అశాశ్వతం. అట్టి దేహాన్ని కప్పి ఉంచడం కోసమే దుస్తులు ధరించాలి కానీ అందం అలంకారాల కోసం కాదు అని చెప్పినటువంటి బాబా భక్తుల అభిష్టాన్ని మన్నించి ఒక ఉత్సవాన్ని అంగీకరించారు బాబా. అదే చావడి ఉత్సవం. మసీదు పునర్నిర్మాణ సమయంలో బాబా చావడిలో నివసించేవారు. అప్పటి నుంచి భక్తుల కోరికను అనుసరించి రోజు విడిచి రోజు చావడిలో వచ్చి నిద్రిస్తూ ఉండేవారు. పగలంతా మసీదులో దర్బారు నిర్వహించి రాత్రి పడుకునే వేళ చావడికి వెళ్ళి నిద్రిస్తూ ఉండేవారు బాబా. అది రోజు తర్వాత రోజు భక్తులు ఉత్సవం చేసి ఊరేగింపుగా బాబాని చావడికి తీసుకువెళ్తూ ఉండేవారు. ఈ చావడి ఉత్సవం తొలిసారిగా 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రారంభమైంది. నేటికి రోజు విడిచి రోజు జరుగుతూనే ఉంది. ఉత్సవం జరిగేటువంటి రోజు బాబా పడుకునే వేళకి భక్తులు ముందుగా మసీదుకు చేరుకునేవారు. బాబా ముందు కొందరు భక్తులు కూర్చొని భజన చేస్తూ కీర్తనలు పాడసాగేవారు. ఆ సంకీర్తనలకు అనుగుణంగా కొందరు తాళం వేస్తుంటే మరికొందరు చిరతలు వాయిస్తూ భావావేశంతో చిందులేస్తూ ఉండేవారు. ఇంకొకరు మృదంగాలు వాయిస్తూ భావోద్వేగాన్ని రేకెత్తిస్తూ ఉండేవాళ్ళు. అందరూ భక్తితో భావావేశంతో ఉగ్రరూపాలుగా ఊగిపోతూ ఉండేవారు. వారి మధ్య బాబా చుక్కల చంద్రుల్లా ప్రకాశిస్తూ ఉండేవారు. మసీదు బయట దివిటీలు అఖండంగా వెలుగుతూ ఉండేవి. పల్లకిని పూలమాలలతో అలంకరించేవారు. మసీదుకి తోరణాలు కట్టి అలంకరిస్తూ ఉండేవారు. ఎవరి పని వారు చేస్తూనే భజన గీతాన్ని శృతి కలిపి పాడుతూ ఉండేవారు. ఉత్సవం జరిగే సమయం ఆసన్నమైంది. బాబాని మామా అని చనువుగా పిలిచేటువంటి తాత్య వచ్చి మామా లేవండి అంటూ బాబా చంకలో చెయ్యి వేసి పైక లేవదీసేవాడు. అంతే ఒక్కసారిగా బాజా భయంత్రులు దద్దరిల్లేలా అన్ని వాయిద్యాలు మ్రోగసాగుతాయి. ఆ వాయిద్యాల ముందు దేవ దుందుబులు ఎందుకు కొరగావని చెప్పుకోవచ్చు. డప్పులు, డమరుకాలు, డోళ్ళు, సన్నాయిలు, తప్పెట్లు, తాళాలు వాటి మధ్య ఉండుండి బాకాల ఘీంకారాలు దిశ దిశలా ప్రతిధ్వనిస్తూ ఉండేవి. శ్రీ